ఏమైందమ్మా? నాన్న మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అది కాదు నాన్న, సిగ్నల్ సరిగ్గా పనిచేయట్లే. సిగ్నల్స్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లే? అటు చూడు, ఎన్ని సెల్ టవర్స్ ఉన్నాయో. అన్ని టవర్స్ ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం, రేడియేషన్ వల్ల జనాలకి హెల్త్ ప్రాబ్లం కామన్ నాన్న. అలాంటప్పుడు ఎయిర్బెల్, టొకోమో, జిఎస్ఎన్ఎల్, ఇడ్లీ ఫోన్ లాంటి అన్ని టెలికాం నెట్వర్క్స్ ఎందుకు? అందరూ కలిసి ఒకటే నెట్వర్క్ పెట్టుకోవచ్చుగా. అప్పుడు ఒకటే నెట్వర్క్, ఒకటే టవర్. కరెక్టే నాన్న, కానీ అన్నిటినీ ఒకటి చేసే మగాడు పుట్టాలిగా. పుట్టాడుగా. మిత్రమా, నాకు ఏదైనా నచ్చితేనే చేస్తా, నచ్చితేనే చూస్తా, తేడాలొస్తే కోస్తా. ఇది ఎయిర్బెల్ ఆఫీస్ నుంచి పంపిస్తున్న మెయిలు. ఎయిర్బెల్ మా స్పీడ్కు భయపడి మాతో కలిసిపోయింది. 9 monthsగా ప్రశాంతత లేదు, పేషెన్స్ లేదు, రెస్ట్ కూడా తీసుకోకుండా ఆఫీసులపై దండయాత్ర చేస్తూనే ఉంటాం. మా ఈ జైత్రయాత్రని గౌరవించి మన పార్ట్నర్షిప్కి అంగీకరించి ఆ అగ్రిమెంట్ పేపర్లపై సంతకం చేస్తారని ఆశిస్తున్నాం. ఇక ఓపిక లేదు మిత్రమా. నా కంపెనీలో షేరా, నాతో వారా. ఇది స్వీట్ వార్నింగ్ కాదు మిత్రమా, హాట్ వార్నింగ్. అర్థమైందా? మీ టవర్లు మీరు పీకేసుకుంటే మా టవర్లు మేము పాతేసుకుంటాం. మీరు పీకమంటే పీకడానికి ఇదేమన్నా టవర్లు అనుకుంటురా, లేక చాక్లెట్ మీద కవర్లు అనుకుంటురా? అయితే ఇప్పుడు పీకనంటావు. సరే, ఇప్పుడు నిన్నొక్కటి పీకితే హచ్! నేనిక్కడే వెయిట్ చేస్తా, మా సార్ వస్తారు. మరి డైరెక్ట్ గా పైకి పంపితే శ్మశానం దగ్గర వెయిట్ చేస్తా, మీరొస్తారు. అయితే అక్కడే వెయిట్ చేయి. బుద్ధి బుర్ర ఉందా లేదా నీకు? సారీ సారీ సారీ. ప్రస్తుతం ఈ ఏరియాలో టవర్స్ అన్ని పీకేశారు. పాతాక తిరిగి కాల్ చేయండి. ప్రణామం తల్లి. ఏంటి సెల్ శాస్త్రి గారు ఇలా వచ్చారు? తల్లి, సిగ్నల్స్ లేని ఇలాంటి శాతవాహన సామ్రాజ్యంలో మేము ఉండలేము. శాస్త్రి గారు, మాకు మాత్రం సిగ్నల్స్ ఉన్నాయా? మేం మాత్రం ఉండట్లా? తల్లి, భారతదేశం అంతటా ఒకటే నెట్వర్క్, ఒకటే టవర్ అని ఉన్న టవర్లని పీకేశాడు నీ కొడుకు. డోంట్ వరీ శాస్త్రి గారు, నా కొడుకు అదే పనిలో ఉన్నాడు. వాడు వన్స్ యుద్ధానికి సిద్ధమైతే వారు వన్ సైడ్ అయిపోతుంది. ఆ షాప్ కర్ని వచ్చాడు, వాడిని వేసేయండిరా. మీ వాడు ఒక్కడి స్వార్థం కోసం అక్కడ ఎంతమంది జీవితాలు వ్యర్థమైపోతున్నాయి మీకు తెలుసా? ఇదిగో మిత్రమా, నేను ఒక కన్ను కొడతా, ఒక కాయనై. 2 కళ్ళు కొడతా, 2 కాయలు వేయి. చిత్తం ప్రభు. నరకై ప్రభు. అది అసలు ఎందుకు ఈ ఒకే సిమ్ ఒకే నెట్వర్క్ ఉండాలన్న స్వార్థం? ఎవరికి నచ్చిన నెట్వర్క్ వాళ్ళు వాడుకుంటే ఏ గోల ఉండదుగా. శాస్త్రి గారు, అది గోల కాదు, మా వాడి గోల్. ఓకే ప్రభు. తల్లి, మీ వాడు గోల్ కోసం మేము ఇక్కడ గోల్ గిల్లుకుంటూ కూర్చోలేము. ఏదైనా నెట్వర్క్ ఉన్న ప్లేస్కి వెళ్ళి హ్యాపీగా ఫేస్బుక్తోనో వాట్సాప్తోనో మా టైం వేస్ట్ చేసుకుంటాం. మా అగ్రిమెంట్ పేపర్స్ మాకు ఇచ్చండి. అది ఇవ్వాల్సింది నేను కాదు, మీ బాస్. బాస్ విల్ బి బ్యాక్. అస్తమించిన సన్ను బ్యాక్ వస్తున్నట్టు వెయిట్ చేయొచ్చు, కానీ ఆయాసంగా వెళ్ళిన మీ సన్ను బ్యాక్ వస్తున్నట్టు వెయిట్ చేయడం మా వల్ల కాదు. శాస్త్రి గారు, ఇక చాలు మిత్రమా. ఓకే. తల వంచకు, ఇది నేను గెలిచిన తల, నాది కాదు, నాది. చిల్లర పైసలు పడ్డాయి, ఏరుకుంటున్నా. ఓ, ఏరుకుంది చాలు, ఇక లే. చూడు, ఈ ఏరియాలో నెట్వర్క్ ఉంటే నీదన్నా ఉండాలి, నాదన్నా ఉండాలి. అంతేగాని ఆ విదేశీయులు వచ్చి టవర్లు పెట్టుకుంటే మనం చెవుల్లో ఫ్లవర్లు పెట్టుకోవాలి. సారీ సాత్కర్ని, ఆ విదేశాలు ఇచ్చే ఆఫర్లకు ఆశపడి లోఫర్లా బిహేవ్ చేశాను. ఇట్స్ ఆల్ రైట్. ఇక నుంచి ఈ బ్రాంచ్కి నువ్వే మేనేజర్వి.
దత్తుడు నీకు పియ్యగా ఉంటాడు. పర్వాలేదన్న విక్రమ నారసింహ, వీర మగధీరుండా, వీరాతి వీరుండా, ధర్మానికి మారు పేరుండా, మీరే మా సింహ, మా లెజెండా. చాలు చాలు, చేసిన బొంబాయి షోయింగ్ చాలు. మీరు ఎంత పొగిడినా మీ శాలరీ 10,000కు మించి పైసా కూడా రాదు. సాత్కర్ని అంటే 7 చెవులు వాడని అర్థం. మనం వాడి ఏ బ్రాంచ్లో అడుగుపెట్టినా వాడికి తెలిసిపోతుంది. నిన్నటి విజయంతో దక్షిణాది నెట్వర్క్స్ అన్ని సాత్కర్ని సొంతమయ్యాయి బాస్. అయితే ఇండియాకి 2 నెట్వర్క్లు అన్నమాట. ఉత్తరానికి జిఎస్ఎన్ఎల్, దక్షిణానికి జిపిఎస్కే. బాగుంది మిత్రమా. ఇక నేపాలోడి టవర్ పీకేస్తే యావత్ భారతదేశం మన నెట్వర్కే ఉంటుంది. ఏం మిత్రమా, ఆ గులాబ్ విటాల్ కపాలియా వల్ల కానిది నా వల్ల ఎలా అవుతుంది అనుకుంటున్నావు కదూ? అది ఎలాగన్నా సాధించాలి. అదే నా డ్రీమ్ ప్రాజెక్ట్. ప్రభు, మహారాణి గారు వస్తున్నారు. అయితే ఫుడ్ బెడ్ రెడీ చేయి. చిత్తం ప్రభు. రానా? ఏంటి బాబు, స్కూల్కి వెళ్తున్నావా లేదా స్కూల్ ఎగ్గొట్టి కార్టూన్ నెట్వర్క్లు పోగోలు చూస్తున్నావా? వెరీ గుడ్. వాడికి అన్ని మీ బుద్ధులే వచ్చాయి కానీ ముందు ఆ క్యాబ్ కి డబ్బులు ఇచ్చి పంపించండి. మిత్రమా, ప్రభు మిత్రమా, వెళ్ళి ఆ క్యాబ్ సంగతి చూడండి. మహారాజా, ప్రతిసారి క్యాబ్ డబ్బులు నేనే కడుతున్నాను. ఆ పాత డబ్బులు ఈ డబ్బులు ఎప్పుడు ఇస్తారు? మొత్తం ఒకేసారి అకౌంట్లో వేస్తా గానీ పో. అలాగే మహాప్రభు. బాబు నిలాతే నాన్న కన్నా. అప్పుడెప్పుడు పెళ్ళైన కొత్తలో దండయాత్రకెళ్లారు. ఇప్పటి వరకు రానే లేదు. అంటే మరి కొంచెం బిజీగా ఉండి. మీరు మహా పెద్ద బిజీ. క్యాచ్. సారీ ప్రభు, క్యాచ్ మిస్ అయింది. అర్ధాంగికి అనర్థంగా ఈ అలకదేనికో. ఇవాళ మన పెళ్లి రోజు, కనీసం ఒక రింగ్ అయినా ఇవ్వాలనిపించలేదా మీకు? ఆ మాత్రం జనరల్ ఏసీ స్లీపర్ క్లాస్ నాలెడ్జ్ నాకు మాత్రం లేదనుకున్నావా? కానీ ఏం చేయను, ఈ రాజ్యంలో సిగ్నల్స్ లేవు. ఫోన్ రింగ్ కి గోల్డ్ రింగ్ కి తేడా తెలీదు. మీరొక కింగు. సర్లే, ఈ రాజ్యంలో రోడ్లకి నీ ఒళ్ళు ఊనమై ఉంటుంది. వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే ప్రభు, పులోమన్ని నేపాలోడికి అప్పచెప్పమంటే మహారాణి గారు ఫీల్ అవుతారేమో. దేవి, మీరెప్పుడొచ్చారు? పెళ్లి రోజంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కానీ మీరు పిలిచింది ఇందుకా? దేవి, అర్థం చేసుకో. ట్రై టు అండర్స్టాండ్ మై ప్రాబ్లం. ఆ నేపాలోడి కేజుల్లో ఉన్న యువరాజుల్ని సేవ్ చేయడానికి మన సన్ను తప్ప వేరే ఆప్షన్ లేదు. ఆశిష్టి, ఒక బిడ్డ స్టమక్ లో ఉన్నప్పుడు దండయాత్రకి వెళ్లారు. ఇప్పుడు ఏకంగా ఇంకో బిడ్డకి దండే వేయాలని చూస్తున్నారు. మీరసలు మనిషేనా? ఆశిష్టి, పులోమని కేవలం మీకు కొడుకు మాత్రమే. మరి మీకు? నాకు కొడుకేలే. మధ్యలో రాకు, చెప్పేది విను. కానీ నాకు నా తర్వాత నా కంపెనీకి వారసుడు. చంపేస్తానా? చంపుకుంటానా? చంపనిస్తానా? ఆశిష్టి, నీకు నా స్క్రీమ్ వినపడుతుంది కానీ నా డ్రీమ్ కనబడటం లేదు. ఒకసారి నా కళ్ళల్లో చూడు. 1 మినిట్. చెప్పండి. మీరు కాల్ చేస్తున్న లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. దయచేసి ఒక 5-6 సంవత్సరాల తర్వాత ట్రై చేయండి. ఏమైందమ్మా? నాన్న మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయలేదా? అది కాదు నాన్న, సిగ్నల్ సరిగ్గా పనిచేయట్లే. సిగ్నల్స్ ఎందుకు సరిగ్గా పనిచేయట్లే? అటు చూడు, ఎన్ని సెల్ టవర్స్ ఉన్నాయో. అన్ని టవర్స్ ఉండడం వల్ల సిగ్నల్ ప్రాబ్లం, రేడియేషన్ వల్ల జనాలకి హెల్త్ ప్రాబ్లం కామన్ నాన్న. అలాంటప్పుడు ఎయిర్బెల్, టొకోమో, జిఎస్ఎన్ఎల్, ఇడ్లీ ఫోన్ లాంటి అన్ని టెలికాం నెట్వర్క్స్ ఎందుకు? అందరూ కలిసి ఒకటే నెట్వర్క్ పెట్టుకోవచ్చుగా. అప్పుడు ఒకటే నెట్వర్క్, ఒకటే టవర్. కరెక్టే నాన్న, కానీ అన్నిటిని ఒకటి చేసే మగాడు పుట్టాలిగా. పుట్టాడుగా. ఎక్కడా? అమ్మా ఇటు నేనే. చాలే, మీ నాన్న కూడా నీలాగే 1 చేస్తా 2 చేస్తా నువ్వు పుట్టక ముందెళ్ళాడు. ఇప్పుడుకొచ్చి రాలా. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బాగా చదువుకో. అమెరికా వెళ్ళి జాబ్ చేసుకుంది గాని. ఎలా ఉంది డ్రీము? అయ్యారే, ఒరే నేపాలుడా, నీ ఊరొచ్చా, నీ ఇంటికొచ్చా, నీ కోట ముందే దీటుగా నిల్చున్నాను. రారా చూసుకుందాము. నీ ప్రతాపమో నా ప్రతాపమో.
ఏంటి గొంతు చించుకుని వస్తున్నావు? ప్రశాంతంగా టాల్ట్ కూడా పోనేవా? ప్రభు వాడు భృత్యుడు, నేనెళ్తా. అయితే నేనెళ్తా. అది కాదు ప్రభు, మీరే వెళ్ళండి. ఏయ్ ఎగస్ట్రాలు చెయ్య మాకు. అలాగే. అరే ఏడో రండ్రా, అవతల నాకు అర్జెంట్ పనులున్నాయి. నాన్న ఆ, అమ్మి టైంను కట్ చెప్తుంది, మీరు చెప్పరు. మీ అమ్మకు పనా పాట. మనము కథలు చెప్పకూడదు నాన్న, ఎవరైనా చెబితే వినాలి. అలా అయితే నేను చెప్పనా? ఆ, ఫేస్బుక్ వాట్సాప్ స్టోరీ బాగుంటుంది. మరి చెప్పు. నేను ఒక రోజు ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టా, అమ్మ అప్డేట్ చేసింది. ఆహా. రేయ్ నీకెన్నిసార్లు చెప్పాలి, నీతో కలవడం నాకు ఇష్టం లేదని. నువ్వు చెప్పు నాన్న. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? తరువాత తన వాట్సాప్ నంబర్ అడిగా, అమ్మ ఇచ్చేసింది. భలా. రేయ్ మీ నాన్న కూడా నాతో కలిసిపో అని చెప్పి నాతో గొడవపడి గాల్లో కలిసిపోయాడు, మర్చిపోయండి. రేయ్ అది పాస్ట్, నేను ప్రెజెంట్, ఈడు ఫ్యూచరు. నాతో పెట్టుకుంటే నీకు చూపిస్తా టార్చరు. చాలే, ఇలాంటి చాలా అవసరం. వెళ్ళల్లా. రేయ్ నీకిదే లాస్ట్ వార్నింగ్. నా కంపెనీలో షేర్ అంటే నీకు రక్ష, నాతో వారంటే మరణ భిక్ష. చెప్పు, షేరా వారా? హే, పోరా. ఈ కథలో మోరల్ ఏంటో తెలుసా నాన్న? నీలాంటి స్టూడెంట్స్ ఫ్యామిలీస్ కోసం బుక్స్ పట్టాలి, బాగా చదివి జాబ్స్ కొట్టాలి. అంతేగాని ఫేస్బుక్లో అమ్మాయి ఫోటోలకు లైకులు కామెంట్లు కొట్టుకుంటా పోతే ఎందుకు పనికి రాకుండా పోతావు. అర్థమైందా? ప్రభు వాడు మిమ్మల్ని అస్సలు కేర్ చేయట్లేడు. చెబుతా, రేపు వారిలో వాడి సంగతి చెప్తా. కొట్టానంటే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి వాడి ఆస్తులు అమ్మినా సరిపోవు. అబ్బో. హిరణ్య ప్రభు, ఇప్పటి వరకు బతిమలాడుకున్నాం, ఇక నుంచి బలవంతం చేద్దాం. మన నూతన నెట్వర్క్ నిర్మాణానికి ఆ నేపాలుడి నెత్తురుతో అభిషేకం చేద్దాం. దొరికిన వాడిని కొట్టి చంపుతాం, దొరకని వాడిని తిట్టి చంపుతాం. ఏది ఏమైనా వాడి టవర్పై మన జీపీఎస్కే జెండాని పాతుదాం. ఓకే ప్రభు, ఓకే ప్రభు. అర్థమైంది కదా? రేపు ఆ నేపాలుడితో యుద్ధానికి సైన్యాన్ని సిద్ధం చేయి. కానీ ప్రభుదేవా, మనకన్నా వాళ్ళకే ఎక్కువ ఫోర్స్ ఉంది. వాడికి ఫోర్స్ ఎక్కువుందా? యుద్ధంలో గెలిచే సోర్స్ మనకే ఎక్కువ ఉంది. అదెలా ప్రభు? చెబుతా, వెళ్ళి వాళ్ళ కోట బ్లూ ప్రింట్ తీసుకురా. బ్లూ ప్రింట్ రెడీ ప్రభు. ఆ కిందేమున్నాయి ప్రభు, పైన చూడండి. బాస్ బాస్, ఆ సాత్కర్ని నేపాల్లోని కొట్టి వాడి నెట్వర్క్ స్వాధీనం చేసుకున్నాడు బాస్. అవునా? నన్ను ఎండు చేస్తే నీ లైఫ్ స్టార్ట్ అవుతున్నప్పుడేమో, కానీ బిజినెస్ లో ఆరితేరిన విదేశీ కార్పొరేట్ సిస్టాల వల్ల నీ కష్టాలు తప్పవు. కష్టం వస్తుందో కార్పొరేట్ సిస్టమ్ వస్తుందో రమ్మను. వాళ్ళు ఎన్ని ఆఫర్లు పెట్టినా నాది ఒకటే ఆఫర్, లైఫ్ లాంగ్ ఫ్రీ ఆఫర్. వాడే వాడే మీ వాడే. ఏంటో చెప్పు. ఆ నేపాలోని కొడితే నువ్వు హీరో అయిపోతావా? ఏంట్రా నీ పొగరు? పొగరు నా కంట్లో ఉంటుంది, హీరోయిజం నా ఒంట్లో ఉంటుంది. రేయ్ నీకు నా సంగతి తెలీదు. ఇంటి బయటకు వస్తే గానీ సిగ్నల్స్ రాని నెట్వర్క్ నీది. అమెజాన్ అడవుల్లో కూడా ఫుల్ సిగ్నల్ చూపించే నెట్వర్క్ నాది. నీ సంగతి చెప్తాన్రా. వెయిటింగ్. అమ్మా ప్రభు, సారీ. అయ్యా. ఎయిర్బెల్, జిఎస్ఎన్ఎల్, టాకామో, ఇడ్లీ ఫోను, ఇకపై నెట్వర్క్స్ అన్ని మనవే. అమ్మా చాలు, కళ్ళు తిరుగుతున్నాయి. ఊయినేనా? అమ్మా విజయం సాధించాను. ఇక యావత్ భారతదేశం మొత్తం ఒకే టెలికాం నెట్వర్క్. నువ్వు చేసిన ఈ యుద్ధం ఫ్యూచర్ కోసం, కానీ ప్రెజెంట్ ఇక్కడ సిగ్నల్ సరిగ్గా రావట్లేదని వీళ్ళంతా వెళ్ళిపోతామంటున్నారా? మహారాజా,
ఇంకెన్ని రోజులు మా సెకండ్ సెటప్తో మాట్లాడకుండా ఫేస్బుక్లో వాట్సాప్లో చాటింగ్ చేయకుండా ఖాళీగా ఉండాలి? ఏదో ఈ నేల మీద ఇంటర్నెట్ అవుట్ గోయింగ్ కాల్స్ ఫ్రీ అని ఇంతకాలం ఉన్నాం, ఇక మేము ఉండలేం. అయితే వెళ్ళిపోండి. మీ వరకు వైఫై వస్తే చాలని మీరనుకుంటున్నారు, కానీ నేను ప్రతి పల్లెకి ప్రతి పిల్లకి వైఫై రావాలని నా వైఫ్ను కూడా పట్టించుకోకుండా కష్టపడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ సమస్త భూమండలమంతా ఫ్రీ వైఫై జోనే. అన్లిమిటెడ్ కాల్స్, అన్లిమిటెడ్ డాటా, ఇక మీరు నచ్చినట్టు వాడుకోండి. ఇకపై నా ఈ భారతదేశంలో ఏ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్కి రీఛార్జ్ చేయడానికి నాన్న జోబులోంచి డబ్బులు తీయడు. ఏ అమ్మాయి తన ఫోన్ రీఛార్జుల కోసం ముగ్గురేసి నలుగురేసి బాయ్ ఫ్రెండ్లని మెయింటైన్ చేయక్కర్లేదు. స్టూడెంట్స్, టీచర్స్, వర్కర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, డాక్టర్స్, లాయర్స్, ఇలా అందరూ వాళ్ళ పనులు మానేసి 24 గంటలు ఆన్లైన్లోనే ఉంటూ ఫ్యామిలీస్ ని, ఫ్రెండ్స్ ని ఇలా ఎవరిని పట్టించుకోకుండా హ్యాపీగా ఉంటారు. చాలా? ఇంకేమైనా కావాలా? చాలు ప్రభు, చాలు. మేమంతా నాశనం అయిపోవడానికి ఇది చాలు. పీకి తీసుకొచ్చిన ఆ 35 టవర్స్ ని కరిగించి ఒక పెద్ద టవర్ ని తయారు చేయండి. అది ఎంత పొడుగుండాలంటే మన శాటిలైట్ కి ఏదైనా రిపేర్ వస్తే దాని పైనుంచి ఎక్కి వెళ్లి రిపేర్ చేసి మళ్ళీ కిందికి దిగొచ్చేలా ఉండాలి. మన నెట్వర్క్ స్పీడ్ చూసి అనంత విశ్వం ఆశ్చర్యపోవాలి.